చెప్పు. ఆమె నాన్న కల్లోకి వచ్చారు. అమ్మ నువ్వు వాడినే అది చెప్పుకుంటారు. అది కాదు ఫస్ట్ ఆ నుంచి ఇప్పుడు చెప్పుకుంటారు. అయితే మీ నాన్న ఇప్పుడు చెప్పు ఇప్పుడు మాట చెప్పు. నేను చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు అది పట్టుకో. అట్లా ఉండకూడదు ఆయన. నీకు సరే చాట పట్టుకో. చాట పట్టుకో మాట్లాడతాం. ఇప్పుడు ఇది చెప్పు. మీ నాన్న కల్లోకి వచ్చి అది ఇప్పుడు చెప్పు. మీ నాన్న నాకు మధ్యాహ్నం కల్లోకి వచ్చాడు. మా నాన్న నా కళ్ళలోకి మా నాన్న రాడు, నీ కళ్ళలోకి వచ్చాడా? వచ్చాడు. వచ్చి అమ్మా నువ్వు వాడినే మరొక పాపు అడిగినా వేస్ట్, వాడు మారు, అందరూ చచ్చిపోయినా వాడు మారడు, ఇంకా వాడు అంతేనమ్మా, నీ పాటికి నువ్వు పంచేసుకుని బతుకు, వాడినే మరొక పాపు అన్నారు. ఇంకేం చెప్పలేదా? వాడు జీవితం అంటే వాడు ఎవరు అంటే మంచోడని చెప్పలేదు. ఆగిపోతాడు వాడు. మనం ఎంత చెప్పినా మారమ్మా, వదిలేసాయి, మనం ఏం చేయలేము, నీ పాటికి నువ్వు అన్నారు. అవును. ఇప్పుడు మా నాన్న వచ్చాడు కదా, వచ్చి నేను ఇంటికి రమ్మనొచ్చు కదా. ఆలోచన రాలేదు. ఎందుకంటే మీ నాన్న ఏంటో నువ్వు ఇంటికి పిలుచుంటావు, మా నాన్న కాబట్టి నువ్వు ఇంటికి పిలవాలా. ఈసారి కళ్ళలోకి వస్తే ఏం చెప్తా తెలుసా? మీ కొడుకు ఇంటికి రమ్మన్నాడు అని చెప్పు. సరే చెప్తాలే. ఏమని చెప్తావు? మావయ్య మీ కొడుకు ఇంటికి రమ్మన్నాడు, రండి మావయ్య. ఇంటికి రమ్మను, మీ కొడుకు నీ గురించి ఆలోచిస్తున్నాడు అది చెప్పలేవా? అది చెప్పావా? సరే మావయ్య మీ కొడుకు ఇంటికి రమ్మన్నారు, ఈసారి మీరు రండి మావయ్య. మీ కొడుకు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ కొడుకు నీ గురించి ఆలోచిస్తున్నారు. మా నాన్న గురించి నేను ఆలోచిస్తున్నా కదా. చెప్పలే, నా గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆలోచించట్లేదు మావయ్య. ఆయనకి ఎంతసేపు మన్ను మీద ఉంది, ఫ్రెండ్స్ భార్య కూడా అవసరం లేదు ఆయనకి. మన్ను ఉంటే చాలు, ఫ్రెండ్స్ ఉంటే చాలు, నాతో కూడా ఎక్కువ మాట్లాడరు, సోది అంటారు. ఇంకా సరే ఈసారి ఆయన వస్తే మన ఇల్లు మారామని చెప్పావా లేదా? అది కూడా చెప్పా మావయ్య, మేము ఇల్లు మారాము, 4000 బాడిగని చెప్పావా లేదా? చెప్పా. 4000 బాడిగ మావయ్య. ఒక రూమ్ సెపరేట్ ఉందా లేదా? రూమ్ సెపరేట్, 2 బాత్రూమ్లు, లెట్రిన్ పైకి ఉండి బాత్రూమ్ లోపల ఉండి బాగుంది మావయ్య. అంటే ఇవన్నీ ఆయన చెప్పి అంటే ఆయన్ని స్వర్గంలో కూడా మనశ్శాంతిగా నువ్వు ఉండేటో ఆయనకి ఈసారి వస్తే అవన్నీ చెప్పొద్దు, సోది చెప్పొద్దు. మామయ్య మీరు ఎక్కడున్నా బాగుండాలి, అదే నీ కొడుకు కోరుకుంటున్నాడు అని చెప్పు కల్లో. సరేనా? అదే నువ్వు కోడలుగా చేసే ధర్మం. పో ఇక్కడ పో.